యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూశాను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపెట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ యొక్క 9 నుంచి ఈ 15 వచనాలు యేసు ప్రభు యొక్క ప్రారంభపు పరిచర్య, ప్రారంభపు ఆత్మీయ జీవితం గురించి తెలియపరుస్తున్న వచనాలు, పరిచయం చేస్తున్న వచనాలు. యేసుక్రీస్తు ఈ 9వ వచనం నుండి ఆయన ఈ భూమి మీద తన జీవితం ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుంది అనేది ఈ 9వ వచనం కానించి ఈ 14వ వచనం వరకు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఎలా ఉండబోతుంది ఈ భూమి మీద తన జీవితం, ఎలా ఉండబోతుంది ఈ భూమి మీద తన బ్రతుకు. ఒకవేళ ఈ ప్రశ్న మనం కూడా వేసుకుంటే, ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉంది, ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉండబోతుంది అనే ఒక ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎలా ఆయన జీవితం ఉంది అని ఆలోచన చేస్తే 11వ వచనంలోని ఎలా ఉంది, మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఏ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్, యు ఆర్ మై బిలవ్డ్ సన్, విత్ యు ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందించున్నాను లేదా సంతోషించున్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అయితే యేసు ప్రభు యొక్క జీవితం ఈ భూమి మీద ఎలా ఉండబోతుందంటే, తండ్రి చేత ప్రశంసించబడబోతున్న జీవితంగా ఉండబోతుంది. తండ్రి చేత, దేవుని చేత ప్రశంసించబడబోతున్న జీవితం. ప్రశంసించబడడం అనేది ప్రతి మనిషి తన జీవితంలో కోరుకునే అత్యంతమైన, చాలా తన బ్రతుకులో కోరుకునే చాలా ప్రాముఖ్యమైన ఒక ఆశ. అది ప్రశంసించబడాలి. ప్రశంసించబడాలంటే మన జీవితంలో మనల్ని అందరూ కూడా అన్ని విషయాలలో మెచ్చుకోవాలి, లేదా మనల్ని పొగడాలి, లేదా మన గురించి పాజిటివ్గా మాట్లాడాలి. ఆ దేవుని దగ్గర ఒకవేళ మనం పొగడబడితే ఎంత బాగుంటుంది. కనుక ఒకవేళ కొన్నిసార్లు ప్రజల మధ్యలో అంత గొప్ప మెప్పు మనకు కలగకపోయినా, మన దేవుని దగ్గర మెప్పు కలిగితే, నా దేవుని చేత నేను అభినందించబడితే చాలు. ఇలా అంటాను చాలాసార్లు, ఈ మనుషుల మధ్యలోని ప్రశంసలు కోరుకొని నీ యజమాని నిన్ను పొగుడుతాడని ఆ పక్కవాడిని ఎలాగైనా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నీకు అభినందన కావాలి, నీకు ప్రశంస కావాలి. స్వార్థం పని చేయవచ్చు.
కొన్నిసార్లు వేషధారణ పని చేయొచ్చు. ఆ పని చేస్తున్నట్టు నువ్వు నటిస్తావు. ఎందుకంటే అక్కడ నీకు అభినందన కావాలి కాబట్టి, ప్రశంస రావాలి కాబట్టి ఆ పని చేస్తున్నట్టు నటిస్తావు. ఒకవేళ కొన్నిసార్లు వేషధారణ మనలో పని చేయొచ్చు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆ మనుషులంటే మనకి ఇష్టం లేకపోయినా ఆ మనుషులు మనల్ని పొగడాలి కాబట్టి, అభినందించాలి కాబట్టి, ప్రశంసించాలి కాబట్టి ఆ మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయవలసిందైనా చేయకూడదైనా ఆలోచన చేయం. కానీ పక్కవాడిని తొక్కేసి, పక్కవాడిని బ్లేమ్ చేసి మనం ఏదో దేవుని దగ్గర ప్రశంస పొందుకోలేం. దేవుడి దగ్గర ప్రశంస పొందుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ఆయన ఏదో 2 పనులు చేసి సంతోషపెట్టినంత మాత్రాన ఆయన ఏమి పొంగిపోయి నన్ను ఏమి ప్రశంసించడు. కనుక నా మటుకు నేనైతే దేవుడి దగ్గర ప్రశంస పొందడానికి, దేవుడి చేత అభినందించడానికి కొన్నిసార్లు ఎందుకో మానవుని యొక్క జీవితం ఉద్రేకాలతో కూడింది. మానవుని యొక్క జీవితం ఎమోషనల్తో కూడింది, ఉద్రేకాలతో కూడింది. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్లో నేను వాకింగ్ చెప్పాలి. ఆ మీటింగ్లో ప్రారంభ ప్రార్థన అయింది, పాటలు అయినవి, స్పెషల్ సాంగ్స్ అయినవి, వాక్యానికి ముందు ప్రార్థన ఇచ్చారు, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత వాక్యానికి ప్రార్థన ఇచ్చారు. అంతా అయిపోయింది. ఇక అందరూ లేచి నిలబడండి, ఆశీర్వాదం తీసుకుందామని చెప్పినప్పుడు స్టేజ్ మీద ఉన్న ఒక ఆయన చాలా కోపంగా, ఆవేశంగా స్టేజి దిగేసి వెళ్ళిపోతున్నాడు. నాకు ఆ వ్యక్తి నా దృష్టిలో పడ్డాడు. నేను మీటింగ్ ఆశీర్వాదం అంత ఇచ్చి భోజనాలు చేసేటప్పుడు అడిగాను. స్టేజ్ మీద నుంచి చివరిలో చాలా ఆవేశంగా, చాలా కోపంగా ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, ఎవరండి ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడని అడిగినప్పుడు ఆ కన్వీనర్, ఆ మీటింగ్స్ కండక్ట్ చేసిన కన్వీనర్ చెప్తున్న మాట, ఆయన మాకు దగ్గరలో ఒక ఊర్లో పరిచర్య చేస్తాడు, పాస్టర్ గారు ఆయన. మరి అంత కోపంగా, అంత ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఆయన అంటే, ఆ కన్వీనర్ చెప్పిన మాట ఏంటంటే, ఆయనకి ఆ రోజు రాత్రి ఆ మీటింగ్లో ప్రార్థన ఇవ్వలేదు. ప్రార్థన ఇవ్వలేనందుకు ఆవేశంగా, కోపంతో వెళ్ళిపోయాడు. ఎమోషనల్, ఉద్రేకాలు. ప్రార్థన ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన ఇస్తారనే నువ్వు మీటింగ్కి వచ్చావా? మీటింగ్లో ప్రార్థన చేయకపోతే ఆ మీటింగ్ కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వేరే అవకాశం లేదా? ప్రార్థన చేయడానికి వేరే సమయం నీకు లేదా? ప్రార్థన చేయడానికి వెసులుబాటు నీకు లేదా? నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే ఇంటికి పోయి గంటసేపు ప్రార్థన చేయ మీటింగ్ కొరకు. స్టేజ్ మీదే ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు? నీ హోదాను కనపరుచుకోవాలని కదా. స్టేజ్ మీదే ఎందుకు ప్రార్థన కోరుకుంటున్నావు? నువ్వేంటో చెప్పాలనుకుంటున్నావు కదా. స్టేజ్ మీదే ప్రార్థన ఎందుకు ఆశిస్తున్నావు? ఇదిగో నేను పలానా వ్యక్తిని చెప్పించుకోవాలని కదా. మనకు ప్రార్థన ఇవ్వకపోతే ఏంటండి? మనకు పాట ఇవ్వకపోతే ఏంటి? అంత మాత్రాన భావోద్రేకాలకు గురయ్యి, కోపతాపాలకు లోనయ్యి దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని, దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుకుంటామా? వదులుకుంటామా? దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే చాలాసార్లు మనుషుల యొక్క ప్రశంసలు, మనుషుల యొక్క అభినందనలు, మనుషుల యొక్క పొగడ్తలు ఆశించకండి. ఒకవేళ స్టేజ్ మీద ఒక సేవకుడుగా, లేదా ఒక మంచి సహోదరుడుగా, ఒక మంచి సహోదరిగా నీకు అవకాశం రానప్పుడు, సరే ఈసారి నాకు అవకాశం రాలేదు, నాకంటే మరికొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కొంతమందిని వాడుకున్నాడు దేవుడు అనే ఆ ఆలోచనతోని
నువ్వు స్టేజిని దేవుని స్తుతిస్తూ దిగాలే కానీ నాకు రాలేదు అవకాశం అని బాధతో స్టేజి దిగుతావేంటి? నాకు అవకాశం వచ్చిన నన్ను ఉపయోగించుకోలేదు ఈయన అని హృదయం లోపల అసూయతో స్టేజి దిగుతావేంటి? ఇవన్నీ మనుషుల దగ్గర మిమ్మల్ని మీరు మెప్పించుకోవడానికి, మనుషుల దగ్గర మనల్ని మనం ప్రశంసించుకోవడానికి చేసే కొన్ని వెర్రి పనులు ఇవి, పిచ్చి పనులు ఇవి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత ప్రశంసించబడుతున్న తీరు, అభినందించబడుతున్న తీరు, పొగడబడుతున్న తీరు అమోఘం, అద్భుతం, ఆశ్చర్యం. ఇక్కడ ఇలాగా అనిపిస్తుంది నాకు. ప్రభు అయిన యేసుక్రీస్తు అలా ప్రశంసించబడడానికి, అలా అభినందించబడడానికి తను ఏం చేశాడు అసలు? నిజంగా మనం దేవుని చేత ప్రశంసించబడాలంటే, నిజంగా దేవుని చేత మనం అభినందించబడాలంటే ఏం చేస్తే దేవుని మూలంగా అభినందించబడతాం అంటే ఈ 5 వచనాల్లో నుంచి ఒక 4-5 తలంపులు నేను మీతో పంచుకుంటాను. చూడండి, ప్రశంసించబడే వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఇవి. నిజంగా నేను కూడా దేవుని మూలంగా ప్రశంసించబడాలి, దేవుని మూలంగా అభినందించబడాలి అనే ఆ ఆశ, ఆ కోరిక నీ మనసులో ఉంటే, నీ తలంపుల్లో ఉంటే, యేసు ప్రభువు మనకు ఒక మంచి మాదిరిని ఈ యొక్క వచనాల్లో మనకి చూపిస్తున్నాడు. ఏంటి ఈ మాదిరి అంటే 9వ వచనం మనం చదువుకుంటే చూడండి, యేసు తండ్రి అయిన దేవుని చేత ప్రశంసించబడడానికి, అభినందించబడడానికి గల రీజన్స్ మనం ఆలోచన చేద్దాం. 9వ వచనం మనం చదువుకుంటే 9వ వచనంలో రాస్తుంది, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఇన్ దోస్ డేస్ జీసస్ కేమ్ ఫ్రమ్ నజరేత్ ఆఫ్ గలిలయ అండ్ వాస్ బాప్టైజ్డ్ బై జాన్ ఇన్ ద జోర్దాన్. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము తీసుకోమని ప్రభు అయిన యేసుని ఎవరు బలవంతం చేశారు? యేసుక్రీస్తు గలిలయ నుంచి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము తీసుకోమని ఎవరు బలవంతం చేశారు? నాకు తెలిసి యేసుక్రీస్తుని తన తల్లి అయిన మరియా, బాబు యేసు వెళ్ళరా, నీకు 30 సంవత్సరాలు వయసు వచ్చినాయి, నువ్వు బాప్తిసం తీసుకుంటే మంచిదేమో అని నాకు తెలిసి తల్లి చెప్పుండదు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క తండ్రి ఉండుంటే యోసేపు పిలిచి యేసు ప్రభుని, యేసయ్యా నీకు 30 సంవత్సరాలు వయసు వచ్చినాయి కదా, బాప్తిసం తీసుకో అని చెప్పి ఉండడు. యేసు ప్రభు యొక్క సహోదరులు అసలే చెప్పి ఉండరు. యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా అసలే చెప్పి ఉండరు. మరి యేసు ప్రభు ఎవరు చెప్పకుండానే బాప్తిసం తీసుకోవడానికి యోర్దానులోనికి ఎలా వచ్చాడు? ఎలా రావలసి వచ్చింది? నేను ఎలా అనుకుంటున్నాను, మన యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధమైనగా మనం ఎదుగుతున్నప్పుడు, దైవికంగా మనం ఎదుగుతున్న ఆ దైవికమైన జీవితంలోని ఈ సమయంలో మన జీవితంలో ఇది జరగాలి. ఈ సమయంలో మన జీవితంలోని ఇది నెరవేరాలి. మన జీవితంలోని ఈ సమయంలోని ఇది చేయబడాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చిన నీ జీవితంలోని నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? ఎవరో చెబితే బాప్తిసం తీసుకుంటావా? లేకపోతే నేను బాప్తిసం తీసుకోవలసిన వాడినై ఉన్నాను, నేను బాప్తిసం తీసుకోవలసిన వాడినై ఉన్నాను,
ఎందుకు? నేను బాప్తీసం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామములో బాప్తీసమము తీసుకోండి అని లేఖనం చెబుతుంది, వాక్యం చెబుతుంది. కనుక ఇక మీదట బాప్తీసమము తీసుకోవడానికి నేను ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే బాప్తీసమము తీసుకోమని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నా మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. దేవుడు ఆ బాప్తీస కార్యక్రమం అనేది నాలో జరగాలని ఆశిస్తున్నాడు. అందుకే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి తన జీవితంలోని ఇలాగునే బాప్తీసమం యొక్క కార్యక్రమము తన జీవితంలో జరిగినప్పుడు ఆ బాప్తీసం యొక్క కార్యక్రమం గురించి ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఇలాగున రాయబడి ఉంది, ఇలాగున చెప్పబడుతూ ఉంది. ఆ 8వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యంలో 36వ వచనము 38వ వచనములో రాస్తుంది. వారు త్రావులో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. బాప్తీసం ఎవరు అడిగారు? ఫిలిప్పు చెప్పాడా? నపుంసకుడు అడిగాడా? నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి? అసలు వాస్తవానికి ఎవరు అడగాలి? సేవకుడు అడగాలి. బ్రదర్, బాప్తీసం తీసుకోలేదు ఇంకా, మీరు బాప్తీసం తీసుకోవడానికి మీకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? అమ్మాయి ఇంకా బాప్తీసం తీసుకోలేదు, మీరు బాప్తీసం తీసుకోవడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అని ఒక సేవకుడు మిమ్మల్ని అడగాలి. కానీ ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? And as they were going along the road, they came to some water, and the enrich said, see, here is water. What prevents me from being baptized? ఇదిగో బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి అంటే, బాప్తీసం ఇప్పుడు నపుంసకుడు ఏం గుర్తించాడు తన జీవితంలోని? తన జీవితంలో ఏమర్థమైంది నపుంసకుడికి? ఇప్పుడు నా జీవితంలో నేను బాప్తీసం తీసుకోవాలి, నేను ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలి అని నపుంసకుడికి వాళ్ళ నాన్న బలవంతం చేశారా? వాళ్ళ అమ్మ బలవంతం చేసిందా? వాళ్ళ తాత బలవంతం చేశాడా? వారి అవ్వ బలవంతం చేసిందా? వాళ్ళ అన్నలు అక్కలు బలవంతం చేశారా? ఎవరు బలవంతం చేశారు? ఎవరో బలవంతం చేయలే. మరి బాప్తీసం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? దిస్ ఇస్ ద టైం, నేను బాప్తీసం తీసుకునే ఆ పరిస్థితిలోకి వచ్చాను. ఎవరు చెప్పక్కర్లేదండి. ఆత్మీయ ఎదుగుదలలోని ఆ ఎదుగుదలలో ఇప్పుడు మనం ఏం చేయాలో ఎవరు చెప్పక్కర్లేదు. మనకు అర్థమవుతుంది మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు మనం ఏం చెయ్యాలో, ఇప్పుడు మనం ఎలాగుండాలో, ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో, ఇప్పుడు మనం ఏం జరిగించాలో. ఎవరో బలవంతంగా నువ్వు చేస్తే దేవుని చేత నువ్వు ప్రశంసించబడలేవు. అది దేవుని చేత అభినందించబడడానికి కారణం కాదు. నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నేనేం చెయ్యాలి, నా ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యంలోని ఎలాగున అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయో చూడండి. 16వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లోని దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడి ఉంది, చెప్పబడుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములోని అపోస్తులైన పౌలు, శీల మరి ఫిలిప్పు అనే పట్టణానికి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని వారు దేవుని సువార్త, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు
15వ వచనం మనం చదువుకుంటే 15వ వచనం, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు, ఆగండి, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు. ఎవరు ఈమె? లూదియాను బాప్తిస్మం తీసుకుని ఎవరు చెప్పారు? తనకు అర్థమైంది. ప్రభు తన యొక్క హృదయాన్ని తెరిచాడు. తెరవబడ్డ తన యొక్క హృదయం ఇప్పుడు బాప్తీసానికి సిద్ధంగా ఉంది కనుక సేవకుడి దగ్గర బాప్తీసము పొందుకోవడానికి తను సిద్ధపడింది. ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇప్పుడు నేను సిగరెట్ మానేయి అని ఎవరు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా సిగరెట్ మానేయాలి. దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇప్పుడు తాగుడు మానేయి అని ఎవరు చెప్పక్కర్లేదు. తాగుడు నువ్వు మానేయచ్చు. ఎవరు చెప్పాలి ఇప్పుడు నీకు తాగుడు మానేయమని? సిగరెట్ మానేయమని నీకు ఎవరు చెప్పాలి? ఇప్పుడు సీరియల్స్ చూడడం మానేయమని ఎవరు చెప్పాలి నీకు? సినిమాలు చూడడం మానేయమని ఎవరు చెప్పాలి నీకు? బూతులు మాట్లాడొద్దని ఎవరు చెప్పాలి నీకు? దేవుని మందిరానికి రావాలని ఎవరు చెప్పాలి నీకు ఇప్పుడు? అంటే ఎవరో బలవంతం మీద భక్తి చేస్తున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ భక్తిని ఈ సమయంలో నేను చేయవలసిన వాడినై ఉన్నాను అని భక్తి చేస్తున్నావా? దేని బట్టి నీ భక్తి? మీ అమ్మ మీ నాన్న బలవంతం చేస్తే దేవుని మందిరానికి వస్తున్నావా? మీ అమ్మ మీ నాన్న బలవంతం చేస్తే సినిమాలు చూడడం మానేస్తున్నావా? మీ అమ్మ మీ నాన్న బలవంతం చేస్తే బూతులు మాట్లాడడం మానేస్తున్నావా? అది భక్తి కాదే. అక్కడ నువ్వు దేవుని చేత ప్రశంసించబడలేవు, నువ్వు ప్రభు చేత అభినందించబడలేవు. ఎందుకు? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, ఓహో ఇప్పుడు నేను సిగరెట్లు తాగకూడదు, నేను ఇప్పుడు పొగాకు వేసుకోకూడదు, నేను ఇప్పుడు సినిమాలు చూడకూడదు, నేను ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఇంటిలో ఖాళీగా కూర్చోకూడదు, ఈ సమయంలో ఇప్పుడు నేను ఈ పనులు చేయకూడదు, ఎందుకంటే నేను నా దేవుని చేత ప్రశంసించబడాలి, నేను నా దేవుని చేత అభినందించబడాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రైన దేవుని చేత ప్రశంసించబడడానికి ఒక కారణం ఏంటంటే, తాను యోర్దానికి యోహాను చేత బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరి బలవంతము లేదు. తాను బాప్తీసం తీసుకోవలసిన వాడిని ఉన్నానని గుర్తించాడు, ఎరిగాడు, అర్థం చేసుకున్నాడు, యోర్దానికి వచ్చాడు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు బాప్తీసం తీసుకోవడానికి పడుతున్నావని? ఆ వయసు వచ్చింది నీకు. ఇప్పుడు బాప్తీసం తీసుకునే వయసు నీకు వచ్చింది. బాప్తీసం తీసుకునే పరిపక్వత దేవుడు నీకు ఇస్తున్నాడు. బాప్తీసం తీసుకునే ఆ అండర్స్టాండింగ్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ బాప్తీసం తీసుకోకుండా వేటిని బట్టి నీ జీవితం నువ్వు వాయిదా వేస్తున్నావు, నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావు, బాప్తీసం తీసుకోకుండా దేనిని బట్టి నీ జీవితంలోని ఇంకా దాన్ని ఆలస్యం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాటలను కూడా నువ్వు అర్థం చేసుకుంటలేదు, నువ్వు స్వీకరించలేదు, నువ్వు అవగాహన చేసుకుంటలేదు. మరి దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు, స్వీకరించలేనప్పుడు, నువ్వు గుర్తించలేనప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ప్రశంసిస్తాడు? దేవుడు నిన్ను ఎలాగ అభినందిస్తాడు? దేవుడు నిన్ను ఎలాగ పొగుడుతాడు? కనుక ఈ మొదటి తలంపు ఏంటంటే, ఇక్కడ ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసమము పొందెను. ఈ బాప్తీసమము పొందిన మాట దగ్గర ఎవరి బలవంతము కానీ లేకపోతే మరి ఎవరిదో ఫోర్స్ కానీ ఒత్తిడి కానీ
యేసుక్రీస్తు దగ్గర లేదు. రెండో మాట చెప్పనీయండి ఈ వాక్యం దగ్గరే. ఇక్కడ యోర్దానులో యోహాను చేత బాప్తీసము పొందెను. ఒక మాట ఇలాగ చెప్పనీయండి. యోహాను ఏ బాప్తీసము గురించి బోధిస్తున్నాడు? యోహాను ఏ బాప్తీసము గురించి ప్రసంగిస్తున్నాడు? యోహాను ఏ బాప్తీసము గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాడు అంటే ఆ పై వచనంలో ఉంది చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడి 4వ వచనంలో ఉంది, బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసము ప్రకటించుచూ వచ్చెను. John appeared baptizing in the wilderness and proclaiming a baptism of repentance for the forgiveness of sins. ఏ బాప్తీసం గురించి యోహాను ప్రకటిస్తున్నాడంట? ఏ బాప్తీసం గురించి యోహాను బోధిస్తున్నాడు? ఏ బాప్తీసం గురించి యోహాను సందేశం ఇస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా అక్కడ ఉంది, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసమము. పాప క్షమాపణ, ఫర్గివ్నెస్ అండ్ రిపెంటెన్స్. పాప క్షమాపణ, రెండు మారు మనస్సు. ఒక మాట మిమ్మల్ని అడగనియండి, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు నిమిత్తమైన బాప్తీసం అవసరమా? యేసుక్రీస్తుకి ఈ బాప్తీసమము అవసరమా? నాకు తెలిసి యేసుక్రీస్తుకి ఈ బాప్తీసమము అవసరం లేదు. ఎందుకు? యేసుక్రీస్తుకి పాపక్షమాపణ అవసరం లేదు, యేసుక్రీస్తుకి మారు మనస్సు అవసరం లేదు. ఎందుకని? యేసుక్రీస్తు ఎవరు? పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము ఎరగనివాడు. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, యేసుప్రభువు చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? పేతురు అన్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు అన్నాడు, ఆయన పాపం చేయలేదు. యోహాను అన్నాడు మొదటి పత్రికలోని, ఆయనలో పాపము లేదు అన్నాడు. కనుక ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను ఇస్తున్న బాప్తీసమము యేసుక్రీస్తు తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి పాప క్షమాపణ అవసరం లేదు, యేసుక్రీస్తుకి మారు మనసు అవసరం లేదు. అవి ఎవరికి అవసరం అంటే మనకు అవసరం. కాబట్టి మనం బాప్తీసం తీసుకోవాలి ఖచ్చితంగా. నెసెసిటీ ఉంది, అవసరత ఉంది మనం బాప్తీసం తీసుకునే విషయంలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నెసెసిటీ లేదు, ఆయనకి అవసరత లేదు. ఆయనకి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకునే అవసరం లేదు. ఒకవేళ ఇలాగ చెప్పనియండి, ఇప్పుడు అందరిలాగా యేసు ప్రభు కూడా వచ్చి ఆ యోర్దానులోని బాప్తీసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తుని చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు చెప్పండి? యేసు ప్రభువును చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు తీసుకున్న బాప్తీసం గురించి ఏమని మాట్లాడుకుంటారో చెప్పండి. ఏమా? ఓ, ఈయన కూడా పాప క్షమాపణ కొరకు, మారు మనసు కొరకు వచ్చి బాప్తీసం తీసుకుంటున్నాడేమో. యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తమై బాప్తీసం తీసుకుంటున్నాడేమో అని ఒకవేళ అక్కడున్న ప్రజలందరూ తన గురించి చెప్పుకునే అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్నప్పటికీ కూడా యోహాను దగ్గరికి వచ్చి బాప్తీసం యేసు ప్రభు తీసుకుంటున్నాడు. బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, నో నెసెసిటీ. ఎందుకంటే యోహాను ఇస్తున్న బాప్తీసం దేనికి సంబంధించింది? పాపక్షమాపణకు సంబంధించింది, మారు మనసుకు సంబంధించింది. అవసరత లేదు, అయినా బాప్తీసం తీసుకుంటున్నాడు. రెండోది, తన బాప్తీసం తీసుకున్నప్పుడు జనులందరూ ఒకవేళ తనని ఒక పాపం చేసినోడి కింద, ఒక చెడ్డ పని చేసినోడి కింద, ఒక తప్పుడు పని చేసినోడి కింద ప్రజలందరూ ఒకవేళ తను తీసుకున్న బాప్తీసాన్ని బట్టి అనుకుంటారేమో. అనుకున్నా పర్వాలేదు అనుకున్నట్టుగా వచ్చి యేసుక్రీస్తు
బాప్తీసం తీసుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు తీసుకుంటున్న బాప్తీసం ద్వారా ప్రజలు తనను ఏమనుకుంటారో, అక్కడికి వస్తున్న జనులు తనను ఏమనుకుంటారో. ఎందుకంటే ఆడికి వచ్చి బాప్తీసం తీసుకుంటున్న వాళ్ళందరూ ఎవరు? వ్యభిచారం చేస్తున్న వాళ్ళు. ఆడికి వచ్చి బాప్తీసం తీసుకుంటున్న వాళ్ళందరూ ఎవరు? నరహంతకులు, దూషకులు, పాపులు, దుర్మార్గులు, దుష్టులు. ఆ కోవలో, ఆ వరుసలో యేసు ప్రభు కూడా వచ్చి బాప్తీసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తును కూడా లోకము, మనుషులు, ప్రజలు అలాగునే భావించే అవకాశం ఉంది. అది ఎరిగిన యేసుక్రీస్తు బాప్తీసం తీసుకోవడానికే యోర్దానులోనికి వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. అవసరత లేకపోయినా బాప్తీసం తీసుకుంటున్నాడు. జనులందరూ తన గురించి వేరేగా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా మాట్లాడుకున్నా పర్వాలేదు, నేను మటుకు బాప్తీసం తీసుకోవాలని యోర్దానులోనికి వచ్చి బాప్తీసం తీసుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పనియండి, ఒకవేళ యేసుక్రీస్తు ఆ బాప్తీసం తీసుకుంటే, పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తమైన బాప్తీసం తీసుకుంటే, ఎలా అంటాను, యేసుక్రీస్తు సిలువ యాగానికి కూడా పనికిరాడు. సిలువ యాగానికి పనికిరాడు, దహన బలికి పనికిరాడు. ఎందుకంటే నిర్దోషమైన, కలంకము లేని ఏడాది గొర్రెపిల్ల దహన బలికి కావాలి. లేవీకాండం 1వ అధ్యాయంలోని చూడండి, దేవుని యొక్క అంటే దేవుడు ఆ సిలువ యాగానికి తీసుకుని వెళ్ళేటప్పుడు, ఆ సిలువ యాగానికి తీసుకెళ్ళేటప్పుడు లేవీకాండం 1వ అధ్యాయంలోని ఆ బలి పశువు ఎలా ఉండాలి? 3వ వచనం చదవండి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలెను. ఎలాంటి గొర్రెని తీసుకురావాలంట? గోవులలోని ఎలాంటి దాన్ని తీసుకురావాలంట? నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. ఒకవేళ అది నిర్దోషమైనది కాకపోతే అది ఆ బలికి అన్ఫిట్, అది పనికి రాదు. 10వ వచనంలోని దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలలోనిదైన ఎడల అతను నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి, నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు ఒకవేళ యేసుక్రీస్తు సమస్త మానవాళి విమోచన కొరకు బలిగా అర్పించబడే దేవుని గొర్రెపిల్లగా ఉండాలన్నా ఈ పాప క్షమాపణ, ఈ మారు మనసు నిమిత్తమైన బాప్తీసం తీసుకోకూడదు. తీసుకుంటే ఆ బలియాగానికి యేసుక్రీస్తు పనికిరాడు. ఇన్ని ఉన్నాయి ఇక్కడ. అయినప్పటికీ కూడా అవసరత లేకపోయినా వచ్చి బాప్తీసం తీసుకుంటున్నాడు. ప్రజలందరూ ఒకవేళ తనని వేరే దృష్టితో చూస్తారు, మాట్లాడుకుంటారు, అయినప్పటికీ కూడా వచ్చి బాప్తీసం తీసుకుంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ఆ పాప క్షమాపణ నిమిత్తమై, ఆ మారు మనసు నిమిత్తమై బాప్తీసం తీసుకుంటే ఆ సిలువ యాగానికి పనికిరాడు అనే సంగతి తనకి తెలుసు. కనుక ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు మరి ఏమని మనసులో యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు? ఇన్ని సిచ్యువేషన్లు యేసుప్రభు చుట్టూ ఉన్నప్పటికీ యేసుప్రభు వచ్చి యోర్దానులోని బాప్తీసం తీసుకునే గల కారణం ఏంటి? అని ఆలోచన చేస్తే యేసుప్రభువే ఒకసారి ఇలాగన్నాడు, బాప్తీసమము తీసుకోవడం నిరాకరించిన పరిసయ్యులు శాస్త్రులతో ఆయన ఏమన్నాడంటే, మీరు బాప్తీసమము నిరాకరించడం లేదు, దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు అన్నాడు. యు డినై ద ప్లాన్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క సంకల్పమును నిరాకరిస్తున్నారు మీరు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ బాప్తీసం తీసుకోవడం అనేది పాపక్షమాపణ కొరకు కాదు, మారు మనసు కొరకు కాదు, కానీ దేవుని సంకల్పమును బట్టి బాప్తీసం తీసుకుంటున్నాడు. దేవుని సంకల్పమును బట్టి అని అర్థం ఏంటి? దేవుని సంకల్పములో యేసుక్రీస్తు కూడా ఖచ్చితంగా ఏం తీసుకోవాలని ఉంది? ఏం తీసుకోవాలని ఉంది? బాప్తీసం తీసుకోవాలని ఉంది. దేని కొరకు? పాపక్షమాపణ కొరకు కాదు. ఆ మాట అనకండి ఎప్పుడు, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. మరి దేన్ని బట్టి బాప్తీసం తీసుకుంటున్నాడు? దేవుని సంకల్పమును బట్టి, అనాది సంకల్పమును బట్టి. దేవునికి సంకల్పములో ప్రభువు యేసుక్రీస్తు బాప్తీసం తీసుకోవాలని ఆయన ఉద్దేశమై ఉంది, ఆయన సంకల్పం ఉంది కనుక ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని నెరవేర్చుటకు అవసరమైతే యోర్దానులోని యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ అది అవసరం లేకపోయినా తన గురించి అందరూ అనేక రకాలుగా మాట్లాడుకుంటారని తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ముందు ఉన్నది ఏంటంటే దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము నెరవేర్చాలి, అంతే. నన్ను గురించి ప్రజలు ఏమని అనుకోనియండి, ఒకవేళ ఇది నేను చేయవలసిన అవసరం ఉందో లేదో పక్కన పెట్టండి. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము నెరవేర్చే క్రమములో నేను ఖచ్చితంగా దీన్ని చేయవలసిన వాడినే ఉన్నాను. జనాలు ఏమని అనుకోనియండి, ప్రజలు ఏమని అనుకోనియండి, ఎలాగైనా మాట్లాడుకోనియండి. ప్రభువైన యేసుక్రీస్తు తాను దేవుని కుమారుడై ఉండి, తాను దేవుడై ఉండి ఆయన యోర్దానులోకి వచ్చి యోహాను చేత బాప్తీసం తీసుకోవడం అనేది దేనికి గుర్తుగా ఉందంటే దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న దానికి గుర్తుగా ఉంది. ఇలా అంటాను, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఆ నెరవేర్పు దగ్గర ఒకవేళ నన్ను ఈ సమాజం ఏమైనా అనుకోనియండి, నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా అనుకోనియండి, నా అహం, నా లోపల అహం ఉందే, రే నువ్వేంట్రా బాప్తీసం తీసుకునేది, అసలు నువ్వెవరో తెలుసా నీకు? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుడివి, నువ్వు వెళ్ళి బాప్తీసం తీసుకోవడం ఏంటి? అహం. నా అహం ఏమైనా అనుకోని చెప్పని, మనుషులు ఏమైనా చెప్పని అనుకోని, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నా జీవితం పట్ల, నా బ్రతుకు పట్ల ఏమై ఉందో అది జరిగించే విషయంలో నన్ను ఈ సమాజము, ఈ లోకము, ఈ మనుషులు నన్ను ఎలాగైనా చూడని, నా ద్వారా, నన్ను బట్టి నాలో దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము నెరవేరాలి. ఒక అమ్మాయి వచ్చింది, అన్న నేను బాప్తీసం తీసుకోవాలంది. మంచిదే అమ్మ అన్నాను. కానీ మా అమ్మ యేసుప్రభు నమ్ముకోలేదు, మా నాన్న యేసుప్రభు నమ్ముకోలేదు, హిందువులు. మరి ఒకవేళ బాప్తీసం తీసుకుంటే ఇంట్లో నన్ను ఎలా చూస్తారో, నన్ను ఏమంటారో అని చెప్పింది. నేను అన్నాను, మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు వరకు ఎప్పుడు నేను తిట్టకుండా ఉన్నారా అని అడిగాను. ఇప్పుడు వరకు ఎప్పుడు నిన్ను కొట్టకుండా ఉన్నారా అని అడిగాను. ఇప్పుడు వరకు ఎప్పుడు నిన్ను గద్దించకుండా ఉన్నారా అని అడిగాను. నీ మనసుని గాయపరచకుండా మాట్లాడకుండా ఉన్నారా అన్నాను. అని అర్థం ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు చదువుతున్నప్పుడు కానీ, నువ్వు పని చేస్తున్నప్పుడు కానీ, మీ ఇంట్లో కానీ అనేక మార్లు మీ అమ్మని తిట్టే ఉంటుంది, అనేక మార్లు మీ నాన్నని తిట్టే ఉంటాడు, అనేక మార్లు ఒకవేళ మీ అమ్మని కొట్టే ఉంటుంది. మరి అంతకుముందు నీ జీవితంలో మీ అమ్మ మీ నాన్న తిట్టారు కదా, మీ నాన్న కొట్టాడు కదా, మరి నువ్వు ఏం చేసావు? ఏం చేసావు? మా అమ్మే కదా, మా నాన్నే కదా,
తిడితే తిట్టేరులే, కొడితే కొట్టేరులే, ఏమైందిలే. ఈ లోకంలో ఏవో పనుల కొరకు ఒకవేళ మీ అమ్మ తిట్టినప్పుడు, మీ నాన్న తిట్టినప్పుడు ఓర్చుకున్నావు కదా, భరించావు కదా. ఒకవేళ దేవుని సంకల్పం నెరవేర్చే విషయంలో మీ అమ్మ తిడితే, మీ నాన్న కొడితే ఓర్చుకోలేవా? దేవుని ఉద్దేశం నెరవేర్చే విషయంలో ఒకవేళ మీ అమ్మ నిన్ను ఏదైనా అంటే ఓర్చుకోలేవా? దేవుని ఉద్దేశం నెరవేర్చడం గొప్ప విషయం అంటావా? మీ అమ్మ మీ నాన్న తిడతారని ఆగిపోవడం గొప్ప విషయం అంటావా? ఏది గొప్ప విషయం? మీ ఇంట్లో ఎప్పుడు తిట్టకుండానే పెరిగావా నువ్వు? ఎప్పుడు కొట్టకుండానే పెరిగావా నువ్వు? ఎప్పుడో తప్పు చేసినప్పుడు, ఏదో చేసినప్పుడు కొట్టారు కదా, తిట్టారు కదా, వాటికే నీవు నీ ఇంట్లోని ఇవి భరించినప్పుడు దేవుని ఉద్దేశం నెరవేర్చే విషయంలో, దేవుని సంకల్పం నెరవేర్చే విషయంలో అవసరమైతే 2 తిట్లు తిందాం, 2 దెబ్బలు పడదాం, అవసరమైతే వాళ్ళ చేతికి మన శరీరాన్ని అప్పగిద్దాం, వాళ్ళే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఒకటి, మన దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన సంకల్పం నెరవేర్చావు కాబట్టి. కనుక నా మొదటి తలంపు ఇక్కడ, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత ప్రశంసించబడడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము నెరవేరుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. కనుక బాప్తిసమము అనేది ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు తీసుకోవడం అనేది బలవంతంగా ఎవరో చెప్తే వచ్చి తీసుకోలేదు. అది నెసరీ కాకపోయినా, అది అవసరం కాకపోయినా వచ్చి తీసుకుంటున్నాడు. మూడోది, తాను పాపిని అనుకుంటారేమో ప్రజలందరూ బాప్తీసం తీసుకోవడాన్ని బట్టి అని అనుకున్నా, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు అనుకొని వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. నాలుగోది, ఒకవేళ పాప క్షమాపణ నిమిత్తం తన బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసము తన సిలువ త్యాగము చేయడానికి పనికిరాదు. ఎందుకంటే పాపి అయిన ఏ మనుష్యుడు సిలువ త్యాగము చేయలేడు. ఇన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ, ఇన్ని అక్కడ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ, ఇన్ని లోపాలు అక్కడ కనబడుతున్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు యోర్దానులో యోహాను చేత ఏం తీసుకున్నాడు? బాప్తిస్మము తీసుకున్నాడు. దేని బట్టి? ఆయన చూసింది ఇదేంటి? ఆయన నడిపించింది ఏంటి? బాప్తిస్మంలోకి నడిపించింది ఏంటి ఆయన్ని? దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము. ఇది మొదటి మాట. ఇది దేవుని సంకల్పం కొరకు, దేవుని ఉద్దేశం కొరకు మీరు నిలబడగలిగితే మిమ్మల్ని దేవుడు ప్రశంసిస్తాడు, దేవుడు మిమ్మల్ని పొగుడుతాడు, దేవుడు మిమ్మల్ని అభినందిస్తాడు. రెండో మాట చూడండి, 10వ వచనము. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబెట్టుయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబెట్టుయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. And when he came up out of the water, immediately he saw the heavens being torn open, the Spirit descending on him like a dove. దేవుని యొక్క వాక్యంలో ఏం రాస్తుందంటే, యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొని బయటకు రాగానే ఆకాశము చేర్చబడిందంట. ఆకాశము చేర్చబడింది, ఓపెన్ అయింది. ఆకాశం ఓపెన్ అయింది. ఎందుకు? ఆ ఆకాశంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. ఈ మాట చెప్పనయ్యండి. ఒకవేళ దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము నువ్వు నెరవేరుస్తున్నప్పుడు ఆ నెరవేర్పుకు గుర్తుగా నీ జీవితంలో నిన్ను బట్టి పరలోకము తెరవబడుతుంది. దానికి గుర్తుగా. దేనికి గుర్తు? నువ్వు తీసుకున్న బాప్తీసానికి గుర్తు. ఏంటి ఆ గుర్తు? ఆకాశము తెరవబడింది. అంటే దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము మనం నెరవేర్చినప్పుడు, నెరవేర్చబడ్డ మన ఆధ్యాత్మిక జీవితంలోని
పరలోకము తెరవబడుతుంది. ఎందుకు? పరలోకం తెరవబడుతుంది ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడానికి, మనకు దయచేయబడడానికి. ఇలా ఈ మాట చెప్పనీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని ఈ మాట ఇలా రాస్తుంది. నిజంగా దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము మనం నెరవేర్చబడుతున్నప్పుడు, నెరవేరుస్తున్న మన జీవితాల్లోని పరలోకము తెరవబడే అనుభవంలోనికి వెళ్తాం. పరలోకము తెరవబడడం అనేది దేని గుర్తుగా ఉందంటే, పైనుండి మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన, మన ఆత్మీయ జీవితానికి కావలసిన సోర్సెస్ మొత్తం వస్తాయి. వనరులు మొత్తం అన్ని పరలోకం నుంచే వస్తాయి, మనకి పరలోకం నుంచే వస్తాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 3వ వచనం మనం చదువుకుంటే 3వ వచనంలో రాస్తుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో, ఏ విషయంలోనంట? హూ హ్యాస్ బ్లెస్డ్ us in Christ with every spiritual blessing in the heavenly places. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్. రెండు ఉన్నాయి, మనకి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదాలు? ఒకటేంటి? భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. భౌతికమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? అమ్మాయి రుషిత నీ పేరు ఏం పేరు? రుషిత, ఏం చదువుతున్నావు? ఎన్నో సంవత్సరం? థర్డ్ ఇయర్లో ఆ అమ్మాయికి మొన్న ఎగ్జామ్స్ రాసినప్పుడు కాలేజ్ ఫస్ట్ వచ్చింది అనుకోండి. వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి, మా అమ్మాయి కాలేజ్ అంతట్లో ఫస్ట్ వచ్చింది, దేవుడు బ్లెస్ చేసాడండి, దేవుడు ఆస్వాదించాడండి, దేవుడు మా అమ్మాయికి ఇన్ని మార్కులు తీసుకొచ్చాడండి అని చెప్తాడు. బ్లెస్సింగే, ఆశీర్వాదమే. కానీ ఏ ఆశీర్వాదం ఇది? భౌతికమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఒకవేళ రుషిత వాళ్ళ అమ్మ వచ్చి, పాస్టర్ గారు, మా అమ్మాయి నిన్న కాలేజీ సెలవు ఇచ్చారండి, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేవుని సముఖంలో కూర్చొని బైబిల్ చదువుతా ప్రార్థన చేసుకుంటా ఉందండి. నేనే ఆశ్చర్యపోయానండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కాలేజీ సెలవు మమ్మీ, నేను టీవీ చూడను మమ్మీ, నేను సెల్ ఫోన్లో ఈ గేములు, ఈ రీల్స్ గీల్స్ నేను చూడను మమ్మీ, నేను దేవుని వాక్యాన్ని చదువుతాను మమ్మీ, నేను ప్రార్థన చేసుకుంటాను మమ్మీ అని దేవుని సన్నిధిలో కూర్చొని అలాగే ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, పాటలు పాడుకుంటా దేవుని సముఖంలో అలాగే గడిపేస్తూ ఉందండి. దేవుడు మా అమ్మాయిని అంత దీవించాడండి. దేవుడు మా అమ్మాయిని ఆశీర్వదించాడండి. అది ఒక బ్లెస్సింగే. అదేం బ్లెస్సింగ్? అది స్పిరిచువల్ బ్లెస్సింగ్. నిజంగా ఈరోజు మన పిల్లలు కానీ, మన ఇంట్లోని ఒకవేళ భర్తలుగా ఉన్నవాళ్ళు, భార్యలుగా ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే, ఆత్మీయంగా ఎదుగుతుంటే అది ఏ బ్లెస్సింగ్? అది స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆత్మలో వర్ధిల్లడం, విశ్వాసములో వర్ధిల్లడం, పరిశుద్ధతలో, పవిత్రతలో వర్ధిల్లడం, సత్యములో వర్ధిల్లడం, దేవుని కొరకు ప్రకాశించడం, దేవుని కొరకు వెలగడం, దేవుని కొరకు రోషం కలిగి బతకడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన వరాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి?
ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇవి పరలోకము నుండి వస్తున్నాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ వచ్చిన యేసు ప్రభు కొరకు పరలోకము చేర్చబడింది. ఆ పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకు వచ్చాడు. ఇలా ఒక మాట చెప్పనియండి దయతోని, దేవుడు నీకు నాకు ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని పరలోకాన్ని ఓపెన్ చేస్తున్నాడు ఆయన. నీకు తెలుసా? దేవుడు నీకు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని పరలోకాన్ని ఓపెన్ చేస్తున్నాడు ఆయన. పరలోకాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఆ పరలోకములో నుంచి దేవుడు మన ఆధ్యాత్మ జీవితానికి కావలసిన ఎన్నో ఆశీర్వాదాలు అక్కడి నుంచి మన మీద కుమ్మరించడానికి, ఇవ్వడానికి ప్రతిరోజు దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే ఒక ప్రశ్న, అదేంటంటే నీ జీవితంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆ ఆశ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందా? అసలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాననే ఆ గ్యారంటీ నీకు ఉందా? అసలు పరలోకంలో నుంచి దేవుడు మన కొరకు ఎన్ని ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడండి. కానీ సామెత ఒకటి ఉంటుంది, పంది ఎప్పుడు పైకి చూడదంట. పంది ఎప్పుడు పైకి చూడదంట. పంది ఎప్పుడు ఎక్కడ చూస్తుందంట? కిందే చూస్తుందంట. ఇంకా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఇంకా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, ఇంకా దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా దేవుడు నాకు పెళ్లి చేయలేదు, ఇంకా దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. కింద వైపే చూస్తుందంట పంది, పై వైపు చూడదంట. అందుకే కొలసీలు రాసిన పత్రికలో చూడండి, కొలసీలు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన పౌలు కొలసీలు రాసిన పత్రికలోకి వచ్చేసరికి ఆయన ఇక్కడ ఇంకొక మాట అన్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి వచనం చూడండి. మొదటి వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, ఇఫ్ దెన్ యు హ్యావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్, సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబోవ్. పైనున్న వాటిని వెదుకుడి, సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబోవ్. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబోవ్, నాట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఆన్ ఎర్త్. పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టండి, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. కానీ ఈరోజు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎక్కువగా దేని మీద మనసు పెడుతున్నారు? పైనున్న వాటి మీద మనసు పెడుతున్నారా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకు దేవుడు ఇచ్చిన 24 గంటల్లో, ఈ 24 గంటల్లో ఎక్కువ కాలం దేని మీద మనసు పెడుతున్నారు? ఒక మాట చెప్పనా, భూ సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ పెట్టి చివరికి దేవుని సన్నిధిని మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటిలో ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కనుక ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది? మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది? మనం ఇప్పుడు దేవుని దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభువా, నేను ఈరోజు పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళిపోవాలి, కాబట్టి మా సేవకుడిని మంచిగా నువ్వు మొదటి ఆరాధన పెట్టించేవు, మొదటి ఆరాధనకు వస్తాను, పెళ్ళికి వెళ్ళిపోతాను. ఈ 2వ ఆరాధనకు వస్తాడు ఈయన ఎప్పుడు, కానీ పెళ్ళి తగిలింది ఒకటే. ఈ పెళ్ళి తగిలింది కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎక్కడ?
ఎవరి దగ్గర అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ? దేవుడి దగ్గర అడ్జస్ట్మెంట్. పెళ్లి దగ్గర అడ్జస్ట్మెంట్ చేయగలడా? అంత సత్తా లేదు, దమ్ము లేదు. అబ్బే, అంత సత్తా దమ్ము ఎక్కడుంది మనకి? లోకంలో అడ్జస్ట్మెంట్ చెయ్యి మనం. అక్కడ రాజీ పడడానికి ఒప్పుకో మనం. ఉద్యోగానికి వెళ్ళిపోవాలండి, 10ంటికి మేము 90 వేయాలండి, 90 అయిపోతే ఒప్పుకోరండి. అబ్బో, ఎంత నీట్గా చెప్తావో, ఎంత గట్టిగా చెప్తావో, ఎంత గడుసుగా చెప్తావో. కానీ దేవుడి విషయంలో అంత గడుసుగా చెప్పగలవా? అంత గట్టిగా చెప్పగలవా? మా దేవుడు ఒప్పుకోడండి. అంటే దేవుడు ఒప్పుకోడంటే నా దేవుడు అంత నన్ను ప్రేమించాడండి. ఆయన ప్రేమ నా పట్ల అంత ఉన్నప్పుడు నేను ఎలాగా దేవుణ్ణి మిస్ అవుతానండి? ఈరోజు నేను బతుకున్నానంటే, నేను సజీవుడిగా ఉన్నానంటే దానికి కారణం దేవుడండి. గడుసుగా చెప్పగలవు ఇక్కడ? గడుసుగా మాట్లాడగలవు ఇక్కడ? మాట్లాడలేవు. ఎక్కడ గడుసుగా మాట్లాడతావు? వెళ్ళిపోవాలండి, 90 ఏళ్ళండి, నా గురించి మీకేం తెలుసండి? మా ఆఫీసులోని, మా ఉద్యోగంలోని, మా కాలేజీలోని మీకేం తెలుసండి? నాకేం తెలుసులే, నీకే అన్ని బాగా తెలుసు. అందుకే కదా దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తావు. ఈ లోకంలోని అడ్జస్ట్మెంట్ చేయాలంటే మనుషులు ఒప్పుకోరు, నాయకులు ఒప్పుకోరు, అధికారులు ఒప్పుకోరు, ఉద్యోగం ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు, భర్త ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్ని అడ్జస్ట్మెంట్లే. ప్రభా నీకు తెలుసదయ్యా, ఈరోజు ప్రార్థన చేయలేదు, ఏమనుకోకే, చూసుకో నువ్వే, నేను వెళ్ళిపోతున్నాను. ఉదయం లేచిపోయిన తర్వాత ఆ వంట పని చేసి, ఈ వంట పని చేసి, ఆ పాకి పని చేసి, ఈ పాకి పని చేసి, చివరికి వచ్చేవాడికి ప్రార్థన ఒక అరగంట సేపు ప్రభు దగ్గర చేసుకుందామని టైం లేక, ప్రభా నేను వెళ్ళిపోతున్నాను ప్రభా, ఏమనుకోకే అని. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎవరు చేసుకోవాలా? దేవుడు చేసుకోవాలా? కనీసం కొంచెమైనా మనకి బుద్ధి ఉండాలి కదండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఆ పరలోకాన్ని తెరిచి మనకి ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలలో ఎన్నో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు ఇప్పటికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని పొందుకున్నావు? ఏమో. అసలు ప్రతిరోజు దేవా పరలోకాన్ని చీల్చి నా కొరకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని నువ్వు ఇస్తున్నావయ్యా. ఈరోజు నాకు ఏదో ఒక ఆశీర్వాదం ఈ ప్రభువా, పరలోక సంబంధమైన ఏదో ఒక ఆశీర్వాదం నాకు ఈ ప్రభువా. ఎప్పుడు వస్తుంది ఇది? పైనున్న వాటిని వెతికినప్పుడు వస్తుంది ఇది. భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నప్పుడు ఈ మనసు మనకు రాదు. ఏమనుకోకండి, కొంచెం గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే దేవుని రాకడ దగ్గర పడుతుంది, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇంకా నువ్వు పందిలాగా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని వెతకడానికే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వాటిని వెతకకపోతే ఒకరోజు ప్రభు దగ్గర ఎటువంటి ప్రశంస లేకుండా, అభినందన లేకుండా నీ బతుకు నా బతుకు అయిపోతుందేమో అని బాధతో ఈ మాట చెప్తున్నాను. అంతే. నాకు మీ మీద కోపం లేదు, మీరంటే నాకేదో ఏం కాదు. రేపు ఒకరోజు ప్రభు ఎదుటి నిలబడ్డప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు ప్రభు ఎదుటి నిలబడాలి. నువ్వు ప్రశంసించబడాలి, నువ్వు అభినందించబడాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. అందుకే రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఇలా చెప్తున్నాడు. చూడండి, 11వ వచనము 12వ వచనము ఇలాగ అన్నాడు. చూడండి ఒకసారి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా చూడండి, మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనను మీకిచ్చుటకు
మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. దైవజనుడంట సంఘములోని విశ్వాసులకి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంట? యాపిల్స్ కాదు, బట్టలు కాదు, భోజనం కాదు. ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంట? we may be multiply encouraged by each other's faith, both yours and mine. ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా ఇవ్వాలని అప్పుడప్పుడు మనం కలుసుకున్నప్పుడు 11వ వచనంలో ఉంది, ఐ లాంగ్ టు సీ యూ దట్ ఐ మే ఇంపార్ట్ టు యూ సమ్ స్పిరిచువల్ గిఫ్ట్ టు స్ట్రెంథెన్ యూ. స్పిరిచువల్ గిఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. ఆత్మ సంబంధమైన ఏదైనా ఒక వరము మీకు ఇవ్వాలని నేను వేగిరపడుతున్నాను. అంటే దేవుని బిడ్డలకు మనం కలుసుకున్నప్పుడల్లా ఒకరం దేని గురించి మాట్లాడుకోవాలి? ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆత్మ సంబంధమైన వరం ఏదో ఒకటి మనకు ఇవ్వబడుతుంది. భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భూ సంబంధమైన ఆ చెత్త అంతా హృదయంలోకి వెళ్తుంది. ఆత్మ సంబంధమైనది మనసులోకి వెళ్ళదు. అందుకే మీరు వాక్యం అయిపోయిన తర్వాత మెట్లు దిగి వెళ్ళేటప్పుడు వాక్యం గురించి మాట్లాడుకోండి. దారిలో ఉన్నప్పుడు వాక్యం గురించి మాట్లాడుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మీ పిల్లలు మీరు కూర్చున్నప్పుడు ఈరోజు వాక్యం పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడు, దేవుడు ఈ వాక్యం ద్వారా ఇలా మాట్లాడాడు, ఈ మాట చాలా బాగుంది, నిజంగా యేసుప్రభు ఇలాగ ఉన్నాడా అని ఆ మాటల గురించి మీ ఇంటి దగ్గర మీ పిల్లల దగ్గర ఆ భోజనం దగ్గర కూర్చొని మాట్లాడండి. అప్పుడు ఆత్మ సంబంధమైన ఏదో ఒక వరము మీ పిల్లలకి, మీ ఇంటికి, మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆ వాతావరణం మన దగ్గర ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే వాడు టీవీ పెడతాడు, ఈవిడ వంటగదిలో పోతుంది, ఆయనేమో మంచం ఎక్కేస్తాడు. ఈడ టీవీ దగ్గర కూర్చొని అంటాడే, అమ్మా అన్నం తీసుకురా దగ్గరికి అంటాడు. ఆయన అంటాడు, అన్నం తీసుకురా మంచం మీదకి అంటాడు. ఈవిడ వంటగదిలో తినేస్తుంది. అయిపోయింది. మళ్ళీ ఎవరి పనులు అలాగే. ఇంకా ఆత్మ సంబంధమైన విషయం ఎక్కడుంది ఇంట్లో చెప్పండి. మీ పిల్లలకి ఆత్మ సంబంధమైన వరం ఎలాగొస్తుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలాగొస్తుంది మీ పిల్లలకి? మీకు రాదు. ఎందుకు? భూ సంబంధమైన జీవితమే మన ఇంట్లోని, మన ఒంటిలోని, మన బ్రతుకులోని. కనుక దయతో గమనించి రెండో మాట చెప్తున్నాను. రెండో మాట ఏంటి చెప్పండి? ఆ పరలోకం ఆకాశము తెరిచి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. ఈ రెండో వాక్యంలో ఏం చూసాము? దేవుని చిత్తము, దేవుని సంకల్పం నెరవేర్చుతున్నప్పుడు దేవుడు మనకి పరలోకం నుంచి ఆత్మ సంబంధమైన వరాలను ఇస్తూ ఉంటాడు. ఆ వరాలని మనం పొందుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడి చేత మనం ఏమవుతామంటే ప్రశంసించబడతాము, అభినందించబడతాము. అది రెండో మాట. అది మూడో మాట. రండి మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త ఎంత అద్భుతమైన యేసు ప్రభు యొక్క జీవితం, ఎంత అద్భుతమైన సంగతులు మనకు నేర్పిస్తుందో చూడండి. ఎంత అద్భుతమైన సంగతులు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చక్కగా ఆ రాసుకున్నవి మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటా వాటిని బట్టి ప్రభువులు ఆనందిస్తా ఎదగండి, బలపడండి. మరొక వచనం చూడండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 12వ వచనంలో రాస్తుంది, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. జాతకమేనండి. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం నెరవేర్చిన వ్యక్తి, పరలోకము నుండి పరలోక సంబంధమైన దైవ సంబంధమైనవి తాను పొందుకుంటున్న వ్యక్తి. అసలు పరలోకం ఎవరిది? అయిందే, యేసుప్రభుదే పరలోకం. ఆయన కొరకు అదేం తీర్చబడక్కర్లే.
ఆయన ఎక్కడుంటే అదే పరలోకం అసలు చెప్పాలంటే. అయినా ఆయన కొరకు ఆకాశం తెరవబడినట్టుగా మన కోసం కూడా ఆకాశము తెరవబడుతుంది. కనుక ఆత్మ సంబంధమైన వాటితో నింపబడుతూ, పరలోక సంబంధమైన వాటితో నింపబడుతూ, మూడోదిగా తాను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వ్యక్తిగా, పరలోక సంబంధమైన వాడి చేత నింపబడుతున్న వ్యక్తిగా తాను ఉన్న తన ఆధ్యాత్మిక జీవితాన్ని యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే టెస్టింగ్ ఇస్తున్నాడు, పరీక్షకి ఇస్తున్నాడు. ఏంటి పరీక్షకి? ఏం టెస్టింగ్ ఏంటి? ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాలి నా కారు మీద, కనుక లాంగ్ డ్రైవింగ్ ఇప్పుడు నేను చేయాలి. కాబట్టి ఇప్పుడు నా కారుని ఏమిస్తాను? దేనికి ఇస్తాను? సర్వీసింగ్ ఒకసారి ఇస్తాను. నేను చూసుకుంటా కూడా, ఒకసారి అది ఎత్తి నీళ్ళు ఉన్నాయా, ఆయిల్ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా అని ఒకసారి అన్ని చూసుకుంటాను. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు? చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు, కనుక ఒకసారి పరీక్షించుకుంటాను. నిజమే, ఆ కారుకి తగ్గి ఉన్నవా లేవా అని పరీక్షించుకుంటాను. ఒకవేళ ఇలా అనుకుంటున్నాను, నేను యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాలు తను సేవ చేయబోతున్నాడు, పరిచర్య చేయబోతున్నాడు. ఇప్పుడు తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, పరలోకం నుండి ఆత్మ సంబంధమైన వాటిని పొందుకున్నాడు. అయితే ఇప్పుడు ఒకసారి నేను నెరవేర్చిన దేవుని చిత్తము, నేను పొందుకున్న పరలోక సంబంధమైన ఆశీర్వాదము నిలబడతాయా, నిలబడవా? ఎక్కడ? అపవాది దగ్గర, సాతాను దగ్గర. ఇప్పుడు నేను దేవుని చిత్తం నెరవేర్చాను, పరలోక సంబంధమైన వాటిని పొందుకున్నాను. ఇప్పుడు నా దేవుడి కొరకు నేను లాంగ్ డ్రైవ్ చేయాలి, నేను చాలా కాలం నా బ్రతుకున్నంత కాలం ప్రభు కొరకు బతకాలి. అసలు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏంటి టెస్ట్ అంటే, నేను జరిగించిన దేవుని చిత్తము, నేను పొందుకున్న ఆత్మ సంబంధమైనవి నిజంగా శోధన కలిగితే, శ్రమ కలిగితే, హింస కలిగితే నిలబడతాయా, పోతాయా? నా మాట మీకు అర్థమైంది, అర్థం కాలేదు? ఇప్పుడు నిలబడతాయా, పోతాయా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అపవాది చేత శోధించబడుటకు యేసుక్రీస్తు అరణ్యమునకు కొనుపోబడెను. ఎందుకు? యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు వెళ్ళాడు. ఒకవేళ సాతాను తిరిగి తన సేవలో పలుమార్లు శోధించే అవకాశం ఉంటుంది. కానీ ఆ సాతాను యొక్క శోధనని, సాతాను యొక్క క్రియలను తన ప్రారంభములోనే జయించిన వాడు అనే ఒక పేరు యేసుక్రీస్తుకి కలగాలి. ఆ మాట మీకు అర్థమైంది, అర్థం కాలేదు? సాతాను యొక్క శోధనని, సాతాను యొక్క తంత్రాలని, సాతాను యొక్క కుయుక్తుల్ని జయించిన వాడా, ఓడిపోయినవాడా? ఏంటో ఎప్పుడు తెలుస్తుంది? సాతానుకి అప్పగించబడ్డప్పుడు. ఒకవేళ దేవుడు నీ విషయంలో, నా విషయంలో కూడా సాతాను మీద నువ్వు జయించావా, ఓడిపోయావా అని ఒకవేళ దేవుడు చూడాలనుకున్నప్పుడు ఎవరి చేతికి అప్పగిస్తాడు? ఇష్టమేనా? తల పట్టుకొని, ప్రభువా నీ చిత్తం నెరవేర్చిన వాడిని, ఆశీర్వాదాలు పొందుకుంటున్న వాడిని, నాకేంటి ప్రభువా ఈ సాతాను శోధన అంటావా? సాతాను శోధన నాకేంటి ప్రభువా అంటావా? అవును, అపవాది కీడు విషయమై శోధించును. దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు, దేవుడు శోధించనేరడు. కానీ అపవాది, దుష్టుడు, సాతాను కీడు విషయమై శోధిస్తాడు. ఒకవేళ యోబులాగా మనలను దేవుడు అపవాది చేతికి అప్పగిస్తే ఏం చేస్తావు? ఈ 1 నెల 2 నెలల నుంచి నేను మనసులో ఏమనుకుంటున్నానంటే అందరికీ జ్వరాలు వస్తున్నాయి, అందరికీ టైఫాయిడ్లు వస్తున్నాయి, అందరికీ డెంగ్యూలు వస్తున్నాయి, నా ఇంటిలో మటుకు జ్వరం రావట్లేదు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా.
నీ సేవకుని ఎంత ఎలా కాపాడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా చెప్తున్నాను ఈ మాటలు. నేను ఇంచుమించు 2 నెలల నుంచి అలా నా మనసులో ఈ మాట వస్తూ ఉంది. సడన్గా పాస్టరమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్లో గడ్డ ఉంది అని వచ్చింది. గడ్డ ఎంత సైజు వచ్చిందంట? 15-16 వారాల పిండం గర్భం లోపల ఉంటే ఎంత సైజో అంత సైజు వచ్చిందంట. ఎప్పటి నుంచి వచ్చింది అది? 4-5 సంవత్సరాల నుంచి వచ్చిందంట. 4-5 సంవత్సరాల నుంచి లోపల ఇది వస్తే, గర్భసంచికి లోపల వస్తే ఇప్పుడు దాకా ఎందుకు తెలలేదు? ఏమో మరి. ఆపరేషన్కి వెళ్ళాలి ఇమ్మీడియట్గా, డబ్బులు కావాలి. అపోలో హాస్పిటల్ చేయించాలంటే 1,00,000 చిల్లర అవుతుంది. బయట హాస్పిటల్ చేయించాలంటే 70-80 వేలు అవుతుంది. లాప్రోస్కోపీ చేయాలా? కొన్నిసార్లు సడన్గా ఏంటి నాకు మా కుటుంబంలో ఎందుకు ఇది వచ్చింది? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం కదా, దేవుని సంకల్పాన్ని బట్టి వెళ్తున్నాం కదా, ఆత్మ సంబంధమైన వాటిని మేము చూస్తున్నాం కదా, పరలోక సంబంధమైన వాటి కొరకే బతుకుతున్నాం కదా, ఏంటి సడన్గా మాకు ఇది? ఇంకా నయం, గడ్డ పగిలిపోలేదు. చాలా పెద్ద గడ్డ. ఆ ఫోటో చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఆపరేషన్ చేస్తున్నప్పుడు కెమెరాలో తీసిన ఫోటో అది. కొన్నిసార్లు దేవుడు అప్పగిస్తాడు. కొన్నిసార్లు మన విషయంలో ఒకవేళ 40 దినాలు యేసుక్రీస్తు అపవాది చేత శోధించబడుకు అప్పగించబడ్డాడు. యోబు అపవాది చేత శోధించబడుకు అప్పగించబడ్డాడు. భక్తిపరులే, నీతిమంతులే, కానీ అప్పగించబడ్డారు. ఒకవేళ దేవుడు నిజంగా అలాగ మనల్ని అప్పగిస్తే, ఆ అప్పగించబడ్డ ఆ కాలంలో, ఆ అప్పగించబడ్డ ఆ పరిస్థితుల మధ్యలో దేవుని దూషించి దేవునికి దూరం అయిపోతామా? లేదా అప్పగించబడ్డ మనము అపవాదిని ఓడించి విజయాన్ని పొందుకుంటామా? ఏది మన జీవితంలో జరుగుతుంది? అపవాదిని ఓడించి విజయాన్ని పొందుకుంటామా? అపవాది చేతిలో చిక్కుకొని దేవునికి దూరమై దేవుణ్ణి దూషిస్తామా? నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధ, మాకే ఎందుకు ఆర్థిక ఇబ్బందులు, మాకే ఎందుకు సమస్యలు, మా ఇంట్లోనే ఎందుకు మా పిల్లలు మొండి వాళ్ళగా తయారవుతున్నారు, మా మాట వినకుండా తయారవుతున్నారు, చెప్పింది వినకుండా తయారవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఒకవేళ అపవాదికి మనల్ని అప్పగిస్తే, అప్పగించబడ్డ మనము అపవాది మీద జయం, అపవాది మీద విజయం జెండా పట్టుకొని, దేవా ఇదిగో ఈ అపవాది మీద, సాతాను మీద విజయము కలిగింది. చెప్పగలమా? చూపించగలమా? ఒకవేళ చూపిస్తే ప్రశంసించబడ్డవాడు అవుతావు, ప్రశంసించబడ్డవాడు అవుతావు. కనుక యేసుక్రీస్తులో 3వ మెట్టేటంటే అపవాది చేతికి యేసుక్రీస్తు అప్పగించబడ్డప్పటికీ కూడా అపవాది యేసుక్రీస్తుని ఏం చేయలేకపోయింది. యేసు ప్రభు అపవాది మీద జయాన్ని చూపించాడు. అపవాది మీద జయాన్ని చూపించాడు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను అనేక మార్లు ఈ లోకంలో శోధనకు లోనైనప్పుడు శోధనలో పడిపోతున్నామా? శోధనలో కొట్టుకుపోతున్నామా?
శోధనలోనే మన జీవితం అంతమైపోతుందా? లేదా ఎన్ని శోధనలు వచ్చినా మన ప్రభువు కొరకు నిలబడుతున్నామా? శోధనలు ఎన్నైనా రానియండి, అల్టిమేట్గా నా ప్రభువు కొరకు నేను నిలబడుతున్నానని ఒక మాట నీ జీవితంలో వినబడితే అది నీలో కలిగిన గొప్ప విజయానికి గుర్తది. ఇది మూడో మాట. మొదటి మాట ఏంటి చెప్పండి? దేవుని ఉద్దేశం నెరవేర్చినవాడు, దేవుని సంకల్పం నెరవేర్చినవాడు. రెండో మాట ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనవి తను కలిగినవాడు లేకపోతే పొందుకుంటున్నవాడు. మూడోది చెప్పండి, ప్రభువు సాతాను చేతికి అప్పగించిన అపవాది ఓడించి విజయాన్ని చూపించినవాడు. ఆ శోధన కాలంలో, శోధన సమయంలో, అందుకే ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంఘములకు యోహాను చెప్తున్న మాటలో ఒక మాట ఉంటుంది, 9వ వచనము. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించింది నేను తెలుసుకున్నట్లు చేసేదను. చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. లోకమంతటి మీదకి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలోని నువ్వు నిలబడగలిగే శక్తిని నేనే ఇస్తాను. కానీ శోధనలోని నువ్వు జయించాలంటే ఆ శోధనలోని నా వైపు చూడు. చూడండి, దేవదూతలని దేవుడు పంపించాడు, అక్కడ పంపించలేదా? దేవదూతలు యేసు ప్రభుకి ఏం చేసినాయి అంటే అక్కడ పరిచర్య చేసినవి. అలాగే చూడండి, మీ మీద ఉన్న కిరీటమును ఎవరునూ అపహరింపకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ మరొక మాట 2వ అధ్యాయంలో రండి. 2వ అధ్యాయంలోకి వస్తే 2వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యములోని మరొక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఇలాగన్నాడు, ఇలా చెప్పాడు. 9వ వచనము, నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. శోధన మీకు కలుగుతుంది. అపవాది సమాజపు వారు మీ మీద దూషణ పలుకుతారు. మీరు భయపడకండి, మీకు శ్రమ కలుగుతుంది, మీకు భయపడకండి. లోకమంతరికి కలుగు శోధన మీకును వస్తుంది, మీరు భయపడకండి. ఎందుకంటే నేను దాని నుంచి తప్పిస్తాను, నేను మీకు తోడై ఉంటాను, నేను అందులోని మిమ్మల్ని బలపరుస్తాను. మీ జీవ కిరీటమును అపహరింపనీయకండి. నిజంగా దేవుడిచ్చే జీవ కిరీటంను ఈరోజు ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? శోధనలో పడిపోయి, శోధనలో కుమిలిపోయి, తొట్టులిపోయి, లోకంలో కలిసిపోయి, శోధన వచ్చింది, మాకేనండి కష్టమండి, యేసు ప్రభువు నమ్ముకున్నామండి, నాకే ఇలా జరిగిందండి, మా ఆయన ఇలాగ అయిపోయాడండి, మా పిల్లలు ఇలాగ అయిపోయారండి, మా ఉద్యోగం ఇలాగ అయిపోయిందండి, మా వ్యాపారం ఇలాగ అయిపోయిందండి. శోధన కలుగుతుంది.
కానీ ధైర్యంగా ఉండు, భయపడకు. శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండు, భయపడకు. ఎందుకంటే ఆ శోధనలో నువ్వు అపవాదిని జయించాలి. దేవునికి స్తోత్రం కలనగాక. హల్లెలూయా. అది మూడవది ప్రభుని యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాం. నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రండి మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి మళ్ళీ రండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వస్తే తర్వాత వచ్చిన మళ్ళీ చదవండి ఒకసారి. ఆయన చెరపెట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనదని, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయాకు వచ్చాను. చాలా అద్భుతమైన మాటలు అవి. యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ప్రకటిస్తూ. అంటే నాలుగోదిగా యేసు ప్రభులో ఏ జీలుంది? ఏమైందంట? కాలము ఇరాన్, ఇరాక్, లిబియా, యోర్దాన్, సిరియా, ఇజ్రాయేలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం ఒకవైపు వస్తూ ఉంది, మరొక వైపు అపవాది దుష్టుడు తానే దేవుణ్ణని లోకమంతటికి చెప్పుకునే విధంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది, కాలం సంపూర్ణమై ఉంది. విజ్ఞత కలిగిన వాళ్ళు, కాలం సంపూర్ణమైందని విజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సువార్తనే ప్రకటిస్తారు. సువార్తను ప్రకటిస్తారు. పాస్టర్ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లో బ్లడ్ కావాలని చెప్పారు. అంతకుముందే నర్సు బ్లడ్ ఒక ప్యాకెట్ తెచ్చుకోండి మీరు అని డాక్టర్ అమ్మ చెప్పారన్నారు. సరే, ఆవిడేం చెప్పింది? నర్సు అడ్వాన్స్ కడితే రిజర్వ్ చేస్తారు, మనకు కావలసినప్పుడు తెచ్చుకోవచ్చు అన్నారు. నేను డబ్బులు ఇచ్చి పంపించాను. 300 రూపాయలు తీసుకొని బ్లడ్ రిజర్వ్ చేశారు. ఆపరేషన్ కొంత సమయం, గంటన్నర అయిన తర్వాత బ్లడ్ ప్యాకెట్ తీసుకురమ్మన్నారు. బ్లడ్ ప్యాకెట్ తీసుకురామని చెప్పేసి మన బ్రదర్ని పంపిస్తే అక్కడ కూర్చున్నాడు. ఏరా అని ఫోన్ చేస్తే ఇంకో గంట పడతాడు సార్ అన్నాడు. ఇంకో గంట పడ్డం ఏంటి అన్నాను. మనం రిజర్వేషన్ చేసుకున్నాం కానీ ఇది మేము తీసుకెళ్తాము, మొత్తం అంతా చేయండి అని చెప్పలేదంట సార్, అందువలన ఇవ్వట్లేదు వీళ్ళు అన్నారు. ఆపరేషన్ థియేటర్లో 1.5 సేపు అయింది. బ్లడ్ కావాలంటున్నారు వాళ్ళు, ఇంకా 1 గంట సేపు పడుతుందంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? నర్సు వస్తుంది, బ్లడ్ వచ్చిందా అంటుంది. బ్లడ్ రాలేదు. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది. మళ్ళా నర్సు వచ్చింది. మేడం ఫోన్ చేస్తున్నారు ఓటీలో నుంచి బ్లడ్ గురించే. అరగంట అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది, 50 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. ఓటీలో నుంచి బ్లడ్ అని అరుస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రాసెస్ చేయవలసిందే, వాళ్ళ ప్రాసెస్. ఇప్పుడు బ్లడ్ చేతికి ఇచ్చారు. 4వ ఫ్లోర్లో జరుగుతుంది ఆపరేషను, 4th ఫ్లోర్లో జరుగుతుంది ఆపరేషను. లిఫ్ట్ ఉంది కింద నుంచి, అక్కడి నుంచి బ్లడ్ తీసుకొచ్చిన సహోదరుడు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కుకొని పరిగెట్టుకొని తీసుకొచ్చి చేతిలో బ్లడ్ పెట్టాడు. తాఫీగా వచ్చే టైం కాదు అది, తీరుబడిగా వచ్చే టైం కాదు అది.
వెళ్దాంలే అనుకునే టైం కాదు అది. లిఫ్ట్ కొరకు ఎదురు చూసే టైం కాదు అది. మెట్లెక్కి పరిగెట్టుకుని ఆయాసం వచ్చినా అలసట వచ్చినా ఆ ప్యాకెట్ పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేయడం. ఏ సమయం ఇది? గంటల సేపు నుంచి ఓటీలో నుంచి, ఆపరేషన్ థియేటర్లో నుంచి బ్లడ్ కావాలని లోపల నుంచి అరుపులు వినపడుతున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను త్వరగా వస్తున్నాను, నా రాకడ దగ్గరలో ఉంది, కాలం సంపూర్ణమై ఉన్నదని కేకలు వినపడుతున్నాయి. మనం లిఫ్ట్ కొరకు ఎదురు చూస్తున్నామా? తాపీగా వెళ్దామని ఆలోచిస్తున్నామా? చేద్దాంలే ఎక్కడ పోతారు అనుకుంటున్నామా? గబగబగా మెట్లెక్కి పట్టుకొని పైకి 4 ఫ్లోర్లు పైకి మెట్లెక్కి ఆ అబ్బాయి వచ్చాడంటే ఎంత అలసటకి లోనే ఉంటాడో. కాలం సంపూర్ణమైంది, ఇది అర్జెంట్, ఇప్పుడు చెయ్యాలి. ఏంటది? యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందమని సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుప్రభుకి ఎందుకు? ఆయనకి అవసరమా? నమ్మకపోతే నరకానికి పోతాడు, నమ్మితే దేవుని రాజ్యానికి వస్తాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, నమ్మండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యానికి రండి అని యేసుప్రభు కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. సేద తీర్చుకోలేదు, ఆగిపోలేదు, చేద్దాంలే అనుకోలేదు. ఇప్పుడే కదా సాతాను శోధించబడ్డాను, అప్పుడే ఎందుకులే, ఒక 4 రోజులు ఊటీకో కొడైకెనాల్కో లేకపోతే అండమాన్ దీవులకో లేకపోతే ఎక్కడికో పోయి కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు చేద్దాంలే అనుకోలేదు. వెంటనే బాప్తీసం తీసుకున్నాడు, శోధించబడ్డాడు, వెంటనే దేవుని రాజ్యం గురించి చెప్పడం ప్రారంభించాడు. వెంటనే ప్రభు చేత ప్రశంసించబడ్డాడు. అందుకే తండ్రి చేత ప్రశంసించబడ్డాడు. అందుకే ఈరోజు మన సమాజానికి సువార్త యొక్క అవసరత ఎంత ఉందో నువ్వు గుర్తిస్తున్నావా? ఓటీలో ఉన్నారు వాళ్ళందరూ, ఆపరేషన్ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ, బ్లడ్ అర్జెంటుగా కావాలి వాళ్ళకి, నువ్వు పరిగెట్టుకొని తీసుకొని ఇస్తావా? తాపీగా స్లోగా ఇద్దాంలే అన్నట్టుగా ఇస్తే అక్కడ ఆపరేషన్ నరకానికి వెళ్ళిపోతారు. నిజంగా నీ ఆత్మీయ జీవితం ఇప్పుడు సువార్త ఎలా చెప్తున్నావు? అసలు సువార్త చెప్తున్నావా? అసలు సువార్త చెప్పడానికి ఏమైనా మనం సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం? అసలు ఎక్కడైనా పరిస్థితులు ఉపయోగించుకుంటున్నాం? అసలు ఎక్కడైనా నాకెందుకులే అనుకుంటున్నావా? చెప్తే తిడతారు అనుకుంటున్నావా? నేనెందుకు అనవసరంగా చెప్పి నేను ఇది అవ్వాలనుకుంటున్నావా? సువార్త ప్రకటన ఈరోజు చాలా అవసరమై ఉంది. సువార్త ప్రకటించు వాని యొక్క పాదాలు సుందరమైనవి. ఒక ఆయన అన్నాడు, సువార్త ప్రకటించే వాని పాదాలు సుందరమైతే మరి వాని ముఖము, పాదాలే సుందరంగా ఉంటే వాని ముఖం ఇంకెంత సుందరమో. సువార్త ప్రకటించండి, యేసు ప్రేమను చెప్పండి, కొన్ని ఆత్మలు రక్షించండి, దేవుని రాజ్యానికి వాళ్ళని వారసులుగా చేయండి. ఇది ప్రభు చేత మనం ప్రశంసించబడతాం. 4 విషయాలు చెప్పాను, చెప్పండి. 4 విషయాలు చెప్పండి. యేసు ప్రభు బాప్తిస్మము దేని గుర్తు చేస్తుంది? దేవుని సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. ఆకాశము తెరవబడ్డం అనే దాన్ని దేని గుర్తు చేస్తుంది? పైనున్న వాటిని వెతకడం, ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవడాన్ని గుర్తు చేస్తుంది. అపవాది చేత, సాతాను చేత శోధించబడకు అరణ్యంలోనికి వెళ్ళడం దేని గుర్తు చేస్తుంది? పొందబోయే విజయాన్ని గుర్తు చేస్తుంది.
అపవాది నాకంటే బలవంతుడేమీ కాదు, అపవాది నాకంటే బలహీనుడే. ఆ బలహీనుడిని నా జీవితంలో ఓడించాను. నాలుగోది సువార్త యొక్క అత్యవసరతను ఎరిగి తాను రెస్ట్ తీసుకోకుండా సువార్త చెప్పడానికి బయలుదేరాడు. నాకు తెలిసి 4 కారణాలు ప్రభువుని ఆ సమయంలో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకము నుంచి అద్భుతమైన ప్రశంస, అద్భుతమైన అభినందన, అద్భుతమైన పొగడతలు యేసు ప్రభువుకి అందించబడ్డాయి. ఒకవేళ నేను ముందుగానే చెప్పాను, మనుషుల మూలంగా ప్రశంసలు, అభినందనలు శాశ్వత కాలం నిలబడవు. ఒకవేళ మనుషుల మూలంగా అభినందనలు, ప్రశంసలు కోరుకునే పని అయితే మనం 3 చేయవలసి వస్తుంది. ఏంటది? స్వార్థపరులమైన అయిపోతాము, వేషధారులమైన అయిపోతాము, మనుషులను సంతోషపెట్టే వాళ్ళమైన అయిపోతాం. లేదు, దేవుని చేత ప్రశంసించబడే, దేవుని చేత అభినందించబడే ఆ జీవితం నేను కలిగి ఉండాలి అని నువ్వు కోరుకుంటే, కోరుకున్న నీలోని దేవుని సంకల్పమును నెరవేర్చడానికి సిద్ధపడు. ప్రజలు ఏమైనా అనుకోని, జనాలు ఏమైనా అనుకోని. 2, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలులో నువ్వు ఎదగడానికి సిద్ధపడు. 3, అపవాది మీద జయం పొందుకో. నీకు కొన్ని దినములు శ్రమ కలుగుతుంది. అపవాది సమాజం వారిని శోధిస్తారు, అయినా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడకు. నువ్వు నీ కిరీటమును, నీ జీవ కిరీటమును నువ్వు కాపాడుకో. 4, సువార్త యొక్క అత్యవసరత నువ్వు గుర్తించు. ఆ అత్యవసరతని నువ్వు ప్రారంభించు. ఈ 4 కానీ ఒకవేళ మన జీవితంలో ఉంటే నిజంగా దేవుడు ప్రశంసించకుండా ఉండగలరా? దేవుడు అభినందించకుండా ఉండగలరా? చెప్పండి. అంతెందుకు, దేవుడే కాదు, నాలాంటి కూడా ఏం చేస్తాడు? విక్కీ వెరీ గుడ్, ఇలా ఉండాలండి, ఇలా ఆత్మీయంగా ఎదగాలండి అని సంఘంలో నిలబెట్టి, బ్రదర్ ఇలా ఉండాలి బ్రదర్, సిస్టర్ ఇలా ఉండాలి సిస్టర్ అని నాలాంటి వాడు కూడా నిన్ను అభినందిస్తాడు, ప్రశంసిస్తాడు. ఇలా అంటాను, దేవుని వలన కలిగిన ప్రశంస, దేవుని వలన కలిగిన అభినందన శాశ్వత కాలము మనకు దీర్ఘాయువును, ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి.